బిగ్ బిలియన్ డే సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియా డే సేల్ మనకు త్వరలో అయితే రాబోతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈ సేల్లో హాట్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి ఐఫోన్ 15 అయితే 50,000 ప్రైస్ బ్యాక్ రాబోతుంది. అది ఇప్పటికే వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి, అలాగే ఇన్ఫర్మేషన్ కూడా బాగా అయితే స్ప్రెడ్ అయింది. కాకపోతే ఈ వీడియోలో ఈ 50,000 దగ్గర ఐఫోన్ 15 అసలు కొనొచ్చా, ఐఫోన్ 15 కంటే బిలో మోడల్స్ కొంటే మీరు లాస్ అయ్యేది ఏంటి, క్లియర్ కట్గా మీరు కానీ ఐఫోన్ కొనాలనుకుంటే ఈ ఒక్క వీడియో మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ డీల్స్ టైంలో మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు బెస్ట్ డీల్స్ అని పోస్ట్ చేస్తుంటాం. ఈ డీల్స్ 4 రోజులైనా సరే ఆ టెలిగ్రామ్ ఛానల్ ఉంటాను, ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. గైస్ సింపుల్గా మీకు ఐఫోన్ సిరీస్ ప్రజెంట్ సేల్లో ఉండేటి గురించి మాట్లాడుకుందాం. 12, 13, 14, 15 ఇన్ కేస్ ఈ మధ్యలో లాంచ్ అయితే 16 కూడా మీకు సేల్లోకి వస్తుంది. 16 సిరీస్ పక్కన పెట్టేయండి, 16 సిరీస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అందరూ కూడా ఐఫోన్ 15 ఏదైతే ఉందో అది చాలా తక్కువ కాస్ట్లో 50,000కి వస్తుంది. 14 వచ్చేసి 40 ప్లస్కి వస్తుంది. అలాగే 13 వచ్చేసి 30 ప్లస్కి వస్తుందని అయితే చాలాగా రకరకాలుగా వీడియోస్ వస్తున్నాయి, ఇన్ఫర్మేషన్స్ బయటకు వస్తున్నాయి. కాకపోతే నేను క్లియర్ కట్గా ఒక 4 విషయాలు డిస్కస్ చేస్తాను, చూడండి. సో మనకి వన్స్ అపాన్ ఎ టైమ్ ఐఫోన్స్ అన్నీ కూడా చాలా హెవీ కనెక్టర్ ఛార్జింగ్ పోర్ట్ అయితే వచ్చేటివి. ఆ పిన్ పేరు కూడా మర్చిపోయాం అందరం. అది మనకి ఐఫోన్ 5 సిరీస్తో చేంజ్ అయింది. లైట్నింగ్ పోర్ట్ అయితే వచ్చింది. ఆ తర్వాత ప్రజెంట్ 3వ జనరేషన్ టైప్ సి పోర్ట్ అయితే రన్ అవుతుంది. అలాగే ఈ టైప్ సిలో కూడా మీకు 15 సిరీస్లో బేస్ మోడల్స్ 15 ప్లస్ 2.0 యూఎస్బీ 2.0 యూఎస్బీ టైప్ సి 2.0 రన్ అవుతున్నాయి. ఆ ప్రో మోడల్స్ మాత్రమే 3.0 జన్కి అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇక రాబోయే 16 సిరీస్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా యూఎస్బీ 3.0 అయితే తీసుకురాస్తున్న టాక్ వస్తుంది. బట్ నేను బేస్ మోడల్కి వస్తుంది అనుకుంది, కాకపోతే రాకుంటే మాత్రం అసలు అది డిగ్రేడ్ కిందే ఉంటుంది, మ్యాక్సిమం వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మీకు టైప్ సి ప్రయారిటీ అయితే మాత్రం తప్పకుండా మీరు 14 ముందు మోడల్స్ అన్నీ కూడా స్కిప్ చేయడం మంచిది. 14 కానీ 13 కానీ 14 ప్లస్ కానీ 13 ప్రో మ్యాక్స్ కానీ 13 ప్రో కానీ 12 సిరీస్ అయితే పూర్తిగా డెడ్, అసలు మైండ్లో నుంచి తీసేయండి. 13 సిరీస్ కూడా పూర్తిగా మైండ్లో తీసేయండి. 14 సిరీస్ అయితే కొనదగ్గ ఫోన్సే. బట్ ఈ టైప్ సి అనేది ఎందుకంటే ఇది యూనివర్సల్ కనెక్టర్, ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఈజీగా ఛార్జింగ్తో పని అయిపోతుంది. సో లైట్నింగ్ కేబుల్స్ క్యారీ చేయడం కష్టం, అన్ని దిక్కులో ఉండదు. కాబట్టి అందరూ ఆల్మోస్ట్ 15 సిరీస్ మీద ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఇదే. టైప్ సి కావాలనుకుంటే మీరు అట్లీస్ట్ 15 సిరీస్ దగ్గర నుంచి పర్చేస్ చేయండి, అంతకు ముందు సిరీస్లో అయితే వదిలేండి. అట్లా 14 సిరీస్ మంచి ఫోన్స్ కదంటే మంచి ఫోన్స్. 14 ప్లస్ ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. కాకపోతే ఆ ప్రాబ్లం వచ్చేసి ఈ టైప్ సి పోర్టే పెద్ద ప్రాబ్లం అనమాట. ఇక రెండో విషయానికి వస్తే, సో ఇక్కడ వచ్చేసి ఐఫోన్లో బిగ్గెస్ట్ అప్గ్రేడ్స్ గురించి మాట్లాడుకుంటే 12 సిరీస్ దగ్గర నుంచి 14 సిరీస్ దాకా సేమ్ డిస్ప్లే, సేమ్ నాచెస్, సేమ్ లుక్స్ అయితే ఉంటాయి. 14 ప్రో సిరీస్ అయితే చేంజ్ అయింది, కానీ బేస్ మోడల్స్ ఎప్పటికి కూడా మీకు ఓల్డ్ నాచ్తూనే ఉంటుంది. కానీ 15 సిరీస్ దగ్గర నుంచి మీకు డైనమిక్ క్యాలెండర్ అయితే బేస్ మోడల్ నుంచి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ 15 సిరీస్ ఈజీ రికగ్నైజేషన్ ఏంటంటే, సో మనకి డైనమిక్ క్యాలెండర్ టైప్ సి అనమాట. సో ఖచ్చితంగా అది 15 సిరీస్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ కేస్ 14 ప్రోలో ఉన్నప్పుడు కూడా కొంచెం ఐలాండ్ చిన్నది చేశారు, కొంచెం చూడడానికి అయితే యూనిక్ డిజైన్తో వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ కూడా మీరు 14 సిరీస్ స్కిప్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా చెప్తాను 14 సిరీస్ వరకు. సో ఒక టైప్ సి అండ్ డైనమిక్ ఐలాండ్. సో ఇప్పుడు రేపు 16 సిరీస్లో మోస్ట్లీ ఇవి రెండు కామన్గా ఉంటాయి. ఒకవేళ బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ మారినప్పటికీ ఇవి రెండు అయితే కామన్గానే ఉంటాయి అనమాట. సో యాక్షన్ బటన్ అయితే కొత్తగా యాడ్ చేస్తారు, చిన్న చేంజెస్ లేకుండా అప్గ్రేడ్ అయితే కాదు కాబట్టి కొన్ని అప్గ్రేడ్స్ అయితే చేస్తారనమాట. ఇక నెక్స్ట్ 14 సిరీస్ స్కిప్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే 14 సిరీస్ వరకు సో బ్యాటరీ లైఫ్ ఇష్యూస్. 12 సిరీస్ అయితే డిజాస్టర్ బ్యాటరీ. సో అది ఫస్ట్ 5G ఫోన్ ఐఫోన్ నుంచి 12 సిరీస్లో వచ్చింది. డిజాస్టర్ బ్యాటరీ చాలా తక్కువ అయితే వస్తుంది. 13 సిరీస్లో మనకి మంచి బ్యాటరీ బ్యాకప్ వచ్చేది, బట్ ఇప్పుడు ఆఫ్టర్ అప్డేట్స్తో అది కూడా పడుకోబెట్టేశాడు. 14 సిరీస్లో ఒక 14 ప్లస్ అండ్ 14 ప్రో మ్యాక్స్ మాత్రం మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తాయి. 14 ప్రో కానీ 14 కానీ చాలా తక్కువ బ్యాటరీ బ్యాకప్, చాలా తక్కువ స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో ప్రజెంట్ 15 సిరీస్ కొంచెం ఫేర్ బెటర్ అని చెప్పవచ్చు. ఇది ఒక 2-3 ఇయర్స్ వరకు మీకు ఫ్యూచర్ ప్రూఫ్ అయితే ఉంటున్నట్టు. కాబట్టి ఇది ఒక రీజన్ మళ్ళీ స్కిప్ చేయడానికి 14 సిరీస్ని. అండ్ ఒక 4వ రీజన్ గురించి చెప్పాలంటే 14 సిరీస్ వరకు వచ్చిన కెమెరాస్లో మీరు అంత పెద్ద హ్యూజ్ అప్గ్రేడ్స్ ఏం చూడలేరు. 12, 13, 14 జస్ట్ 5% జస్ట్ ఒక నామినల్గా మాత్రం మీకు అప్గ్రేడ్స్ అయితే ఉంటుంది కెమెరా పరంగా. బట్ 15 సిరీస్లో బేస్ మోడల్ దగ్గర నుంచి మీకు మెయిన్ సెన్సర్ 40 MP సెన్సర్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మీకు హై క్వాలిటీ ఇమేజెస్, హై క్వాలిటీ వీడియో షూట్ చేసుకునే దానికి బేస్ మోడల్ నుంచి మీకు క్యాపబిలిటీ అయితే ఉంటుంది. సో నేను 14 ప్లస్ కూడా వాడాను, కెమెరా చాలా యావరేజ్గా ఉంటుంది, నాకైతే అసలు నచ్చలేదంట. వీడియోస్ అయితే చాలా కేవలంగా వచ్చేటి. సో ఇంతకు ముందు మనకి ప్రాబ్లం ఏంటంటే 14 ప్రో అండ్ 14 ప్రో మ్యాక్స్లో మాత్రం మీరు మంచి క్వాలిటీ వీడియోస్ రికార్డ్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే 15 దగ్గర నుంచి అవకాశం అవుతుంది అనమాట. సో మీరు 14 సిరీస్ వరకు స్కిప్ చేయడానికి ఇది కూడా ఒక రీజన్ కింద చెప్పుకోవచ్చు.